అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే విపక్షాలు తమపై అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టామన్నారు పొంగులేటి. ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఈ 22 రోజుల్లో అప్పుడే మీరు ఇది లేదు అది లేదు అంటున్నారు. మొత్తం నిండు కొండ లాంటి ఈ రాష్ట్రాన్ని ఒట్టి కొండ చేసి ఆ ఒట్టి కొండలో నీళ్లు లేకుండా కూడా చేసి మొత్తం ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన మీరు గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో, ఎంత తాపత్రయం ఉందో, అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థం ఏందో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో అడిగించుకో, వాళ్ళతో చెప్పించుకో, ఏదైనా అడిగినా నా ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికలని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ